గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:52 తదుపరి చతుర్దశి నక్షత్రం అశ్విని ఉదయం 11:12 తదుపరి భరణి వర్షం ఉదయం 7:38 నుంచి 9:03 రాత్రి 7:40 నుంచి 9:05 దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుంచి 5:48 అమృత గడియలు తెల్లవారుజామున 4:09 నుంచి 5:34 రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ రైజింగ్కు చేతనివ్వండి, రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 2028కి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మారుస్తాం. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తిచ్చారు. మీరు చదువుతున్నారా, చిన్నారి నేస్తాలు నేను మీ చింటూ అంటూ వార్తిచ్చారు. అలాగే మెట్రో విస్తరణకు సాయం చేయండి, RRR నిర్మాణానికి ఆమోదం తెలపాలి, సెమీ కండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించాలి, ప్రధానికి సీఎం వినతి చేశారు. కొత్త సారథి శుభ్మన్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ నుంచి బాధ్యతలు, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్. సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ఈడీ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఉండటం రాష్ట్రానికి అవమానం, గవర్నర్ను కలిసి ప్రాసిక్యూట్ చేయాలని అడుగుతాం కేటీఆర్, పార్టీ విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని వ్యాఖ్య. కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎంపై కేటీఆర్ ఆరోపణలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. నాడు ఈడీ అపవిత్రం నేడు పవిత్రమా, భరోసాపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. ముందే పలకరించిన నైరుతి, కేరళను తాకిన రుతుపవనాలు జూన్ 1న తెలంగాణకు రానున్నాయట. రేషన్ తీసుకోవడం లేదు, కార్డుదారులు ఏమయ్యారు? సన్న బియ్యానికి ముందుకు రాని వారు 1,62,773 మంది. జిల్లాల వారీగా కొనసాగుతున్న విచారణ, ఇప్పటికీ 6,000కు పైగా కార్డులు అనర్హమైనవిగా గుర్తింపు. పంట ఉత్పత్తుల అక్రమ రవాణాపై నిఘా, కొత్తగా 50 చెక్ పోస్టులు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే మనమంతా టీమిండియా, కేంద్ర రాష్ట్రాల కలిసికట్టుగా సాగాలి మోదీ తెలిపారు. అప్పుడు ఏ లక్ష్యం అసాధ్యం కాదు, నీతి ఆయోగ్ భేటీలో సీఎంలకు పిలుపు, రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం. కేరళ చేరిన నైరుతి అంచనా కంటే 3 రోజులు ముందే రాక ప్రస్తుతం చురుకుగా కదులుతున్న రుతుపవనాలు 3 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం. నేడు రేపు కొన్ని చోట్ల వర్షాలున్నాయట. కలిసి వికసిద్దాం, తెలంగాణ రైజింగ్ 2047లో ప్రగతి పథం, $1 ట్రిలియన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణను తొలి స్థానంలో నిలుపుతాం. మహిళా యువత సాధికారతే లక్ష్యంగా ముందుకు, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్రం సహకరించాలి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో సీఎం రేవంత్, మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి అంటూ వార్తించారు. గూగుల్ ఇలాకాలో జెమినీ తోడుగా, బ్రాండ్ బజా విరాట్, రకరకాల వరి ఆరోగ్యశ్రీ, బ్యూటీ విత్ పర్పస్ అనేది డొల్లా. యువతకు స్ఫూర్తిగా నిలవాలనుకున్న పరిస్థితులు అలా లేవు, అందుకే వైదోలుగా స్పాన్సర్ల పక్కన ఆటాడే కోతులా కూర్చోబెట్టారు. అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ వినోద పంచమన్నారు. మిస్ వరల్డ్ నిర్వాహకులపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి సంచలన ఆరోపణ, ఖండించిన మిస్ వరల్డ్ CEO ఆరోపణలు నిరాధారమని స్పష్టీకరించారట. మరో వార్త చూస్తే తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్, శని కాంగ్రెస్ అంటూ ఆ దయ్యాన్ని బదిలించాలన్నదే బీఆర్ఎస్ ప్రయత్నం అంటూ కేటీఆర్ తెలిపారు. హెరాల్డ్ కేసులో రేవంత్ పేరుందన్న వార్తను కొన్ని పత్రికలు రాయనే లేదు. రేవంత్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ గవర్నర్ను కలుస్తాం. మాది ప్రజాస్వామిక పార్టీ, రాతపూర్వకంగా ఎవరైనా లేఖ ఇవ్వచ్చు. అంతర్గత విషయాలు పార్టీలో మాట్లాడాలి, ఇది అందరికీ వర్తిస్తుంది అంటూ వార్తించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు. బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం బట్టి మండిపాటు, వాళ్లే ఇప్పుడు అన్యాయం అంటూ గాయ చేస్తున్నారు. వైరాలో జాబ్ మేళా, 4,448 మందికి ఉద్యోగాలు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మంత్రి ఉత్తమ్, వారే రీడిజైన్ చేశారు, వారి హయాంలోనే కూలింది, అప్పుడు నోరు మెదపని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కోవిడ్పై ఆందోళన వద్దు, కోవిడ్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ భరోసా ఇచ్చారు. కోవిడ్ కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ శాఖ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. పాలిసెట్లో 88% ఉత్తీర్ణత, రాష్ట్ర పాలిసెట్లో 83,364 మంది ఉత్తీర్ణులయ్యారట. ఈసారి యూరియా కొరత తప్పదా?
ముందస్తుగా 3 నెలల సన్నబియ్యం భారీ వర్షాలు వరదల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పేదలకు 3 నెలల ముందే రేషన్ అందించాలన్న కేంద్ర ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించిందట. కోవిడ్ కొత్త వేరియంట్లు కోవిడ్ మళ్లీ భారత్లో వ్యాప్తి చెందుతోంది. ఈసారి NB181 LF7 వేరియంట్లను తొలిసారిగా గుర్తించారట. ఆర్మీ వర్సెస్ యూనుస్ GNPతో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలు ముదురు పాకన పడుతున్నాయట. శాంసంగ్కు హెచ్చరికలు. అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25% టారిఫ్ విధిస్తామని శాంసంగ్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పారట. కొలీజియంలోకి జస్టిస్ నాగరత్న త్వరలో తొలి మహిళా CJIగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ నాగరత్న నేడు కొలీజియంలో లాంఛనంగా సభ్యురాలు కాబోతున్నారట. టెస్ట్ కెప్టెన్గా గిల్ భారత క్రికెట్ జట్టుకు టెస్ట్ ఫార్మాట్లో కొత్త సారథిగా శుభమన్ గిల్ ఎంపికారు. ఇంగ్లాండ్తో సిరీస్ కోసం 18 మంది సభ్యులు జట్టుకు పంత్ను వైస్ కెప్టెన్గా నియమించారట. ఢిల్లీ ఘన విజయం. IPL మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. పంజాబ్ 206 పరుగులు చేయగా ఢిల్లీ 288 పరుగులు సాధించి సీజన్ను ముగించింది అంటూ వార్తిచ్చారు. ఇవి సాక్షిలో వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ. తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత. ఆయన పిలుపు కోసం ఎదురుచూపు. లేఖ లీకేజ్పై ఆగ్రహంగా కేసీఆర్ తనయ. లీక్ వీరులెవరో తేలే వరకు పార్టీకి దూరం. పార్టీ పెడితే తెలంగాణ జాగృతే. రోజంతా ఇంటికి పరిమితం. భర్త తరపు కుటుంబం సన్నిహితులతో మంతనాలు. మా పార్టీలో రేవంత్ కోవర్టులుండొచ్చు. దయ్యం నువ్వేనా కేటీఆర్ అంటూ నిలదీసిన మంత్రి సీతక్క. మోదీ ప్రశంసల కోసమే రాహుల్పై విమర్శలంటూ విమర్శ. కవిత లేఖతో కేటీఆర్కు మతి భ్రమించినట్లుంది. పంపకాల్లో తేడాతోనే ఈ తిరుగుబాటు. మహేష్ గౌడ్ ఆ దయ్యాలెవరో కేటీఆర్ చెప్పాలి. మంత్రి పొన్నం దయ్యాల స్కామ్లు బయట పెట్టండి అంటూ చావల. ఆస్తుల్ని కాపాడుకునే యత్నం. మధుసూదన్ రెడ్డి కవిత చెప్పిన దయ్యాలు ఆ ముగ్గురే అంటూ రామ్మోహన్ రెడ్డి తెలిపారట. అందాల పోటీల్లో వేషాల్యా అంటూ నన్ను అలాగే చూసినట్టు అనిపించింది. పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు. 24 గంటల పాటు మేకప్లో ఉండాలని, బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు. పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటన. ఆరోపణలు నిరాధారం. తల్లికి బాగోలేదని చెప్పి వెళ్ళిపోయారు. జూలియా మెర్లే తెలిపారు. చేనేత వస్త్రాలు మరింత అందంగా. అందాల భామల ర్యాప్ వాక్. ఘనంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే. ఆసియా ఓషియానా విజేతగా నందిని. కనీస మర్యాద లేని తెలుగు చిత్ర పరిశ్రమ. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు. సినిమా సంఘాలు ప్రతినిధులు రావాల్సిందే. థియేటర్ల బంద్పై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం. థియేటర్లు బంద్ లేదు. సమస్యల పరిష్కారానికి కమిటీ. ముందే ఋతురాగం. కేరళను తాకిన నైరుతి ఋతుపానాలు 16 ఏళ్ల తర్వాత 8 రోజులు ముందుగా ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు దాకా విస్తరణ. 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణకు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం వచ్చే 5 రోజులు వర్షాలే అంటూ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ అంశాన్ని ఇచ్చారు. కలిసి పనిచేద్దాం. పెట్టుబడులకు పెద్దపీట వేయండి. వ్యవసాయం, విద్య, ప్రజారోగ్యం అంటూ ఆవర్తించారు. స్వదేశాలకు పంపే సొమ్ముపై పన్ను 3.5%. రెమిటెన్స్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ను స్వల్పంగా తగ్గించిన ట్రంప్ సర్కార్ తొలుత ప్రతిపాదించినది 5%. ఎన్ఆర్ఐలకు ఊరటనిచ్చిన నిర్ణయం. అమెరికాలో ఫోన్లు తయారు చేయకుంటే దిగుమతి సుంకం. శాంసంగ్ కంపెనీకి ట్రంప్ హెచ్చరిక. పాలిసెట్ ఫలితాలు విడుదల. ఎంపీసీ విభాగంలో 82%, ఎంబైపీసీ విభాగంలో 84% ఉత్తీర్ణత. 100% మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన 4 విద్యార్థులు. వికసిత్ భారత్ బాటలో. ఆ లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ రూపకల్పన. టీమిండియా టెస్ట్ కొత్త కెప్టెన్ గిల్ ఎంపిక చేసిన BCCI. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు జట్టు ప్రకటన. నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసిన సమాచారం ఫిర్యాదులు వస్తే అధికారులపై చర్యలు. గ్రామ పాలనాధికారులు పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే మిస్ ఇంగ్లాండ్తో మిస్ బిహేవ్ అవార్డు ఇచ్చారు. రేవంత్ దిగిపో, నైతికత ఉంటే రాజీనామా చేయంటూ కేటీఆర్ తెలిపారు. మిగులు ముసుగు నికర దోపిడీ. నీటి హక్కులను కాల రాస్తుంటే ఏం చేస్తున్నారు హరీష్ రావు తెలిపారు. అడ్డుకోకుండా చోద్యం చూస్తారే. రివర్ బోర్డులకు ENC ఘాటు లేఖలు.
విద్యాశాఖలో ఎన్జిఓల రాజ్యం, వారు చెప్పిందే వేదం. పాఠశాల విద్యాశాఖలో పెరిగిన జోక్యం, ఉన్నతాధికారుల తీరుతో తలలు పట్టుకున్న అధికారులు. దళితుల నిర్బంధం, హైదరాబాద్కు వెళ్లకుండా దళిత బంధు. తెల్లవారుజామున రైతుల అరెస్టు, ఉమామహేశ్వర ప్రాజెక్టు వద్దన్న 15 మందిపై పోలీస్ నిర్బంధం అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. గిన్నిస్ బుక్లో ఎల్ఐసి 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు విక్రయంతో రికార్డు సాధించారట. ఇవి నమస్తే తెలంగాణలోని ప్రధానమైనటువంటి వార్తలు. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. నిజామాబాద్లో వార్తలు, ఈనాడులో వార్తలు చూస్తే ప్రమాదాలకు కొత్త స్పాట్లు, 5 నెలల్లో 136 మంది దుర్మరణం చెందారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే మేలని చెప్పేసి చెప్తున్నారు. భవనానికి చేయండి చికిత్స, మంత్రి మాటలు నీటి మూటలే. జీజీహెచ్లో చిన్నారికి తప్పిన ముప్పు. ఇదేమి రోడ్డు, ఎప్పుడేస్తారో తెలియదు అంటూ వార్తించారు. చిన్నారి పెళ్లి కూతురు 4 నెలల్లో 14 బాల్య వివాహాలు అడ్డగించారట. రైతుల కష్టం కంటే అందాల పోటీలు ఎక్కువ అంటూ ప్రశాంత్ రెడ్డి తెలిపారట. స్వల్పంగా పెరిగిన నీటి మట్టం శ్రీరామ్ సాగర్. జీపీఓ నియామక రాత పరీక్ష నేడు. జిల్లా కేంద్రంలోని లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. టీజీ ఈఏపీ సెట్ 2025 ఆన్లైన్ మాక్ టెస్ట్ విజేతలకు బహుమతులు ప్రదానం. పాత నాయకులకే పార్టీ పగ్గాలు, ఆర్మూర్ అవార్డు ఇచ్చారు. కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు, పాలిసేట్లో మెరిశారు. ఆధార్ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్. ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దు, సొంతగా విద్యుత్ పనులు చేయొద్దు అంటూ వార్తించారు. ఎరువుల నిల్వల తనిఖీ, బోధన్. డిగ్రీ పరీక్షలో 2 డిబార్. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక, ఆ వార్తనిచ్చారు. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే భగవాన్ నామస్మరణలు, దశాబ్దాలుగా భజనలతో దైవ చింతన, ప్రత్యేక రోజులు, పండగలు, వేడుకల్లో భగవంతుని స్తుతిస్తున్న భక్తులు. ఆర్మూర్లో దేవుని మహిమలను కీర్తిస్తున్న భజన మండలీలు. ఏటా టీటీడీ నుంచి భజన భక్తులకు ఆహ్వానం. రైతులకు అండగా పిఏసిఎస్లు. జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పాలిసెట్లో జిల్లా విద్యార్థికి 9వ ర్యాంక్. ఎంపీసీలో 78.83%, ఎంబైపీసీలో 77.14% ఉత్తీర్ణత. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులతో ప్రతిభ. 3 నెలల రేషన్ ఒకేసారి. రేషన్ దుకాణాల సంఖ్య, రేషన్ కార్డులో సభ్యుల సంఖ్య అంటూ వార్తించారు. నేడే గ్రామ పాలనా అధికారుల రాత పరీక్ష. జిల్లాలో 331 మంది అభ్యర్థులు ఏర్పాట్లు పూర్తి చేశాం. కలెక్టర్ రాజు గాంధీ అనుమతి. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం. 26,217 మెట్రిక్ టన్నుల అవసరం. దుకాణాలకు చేరుతున్న సన్నబియ్యం. దిగుమతికి డీలర్లు తంటాలు. ప్రభుత్వానివి ఉట్టి మాటలే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్. ఎస్ఆర్ఎస్పీలోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో. బాల్కొండ. కక్షిదారులు ముందుకు రావాలి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి తెలిపారు. బల్దియా జిరాక్సులకు రూపాయలు లక్షలు. మూలన పడ్డ స్వంత మిషన్లు. 10 ఏళ్ల నుంచి ఒక సెంటర్కు పనులు. బిల్లులో కమిషన్లు కిక్కిరిమన్న సిబ్బంది. దేవాలయాల నిర్మాణకర్త అహల్యాబాయ్. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఫుట్పాత్లను ఆక్రమించద్దు, నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇస్లాంపుర కాలనీలో నీటి ఎత్తడి. తక్కువ యూరియాతో ఖర్చులు ఆదా. పహల్గాం ఘటనపై విచారణ చేపట్టాలి. కవిత లేఖను సమర్థిస్తున్నామని చెప్పేసి ఆవాదించారు. విద్యుత్ ప్రమాదాలతో జాగ్రత్త, సమస్యలుంటే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఎన్పీడీసీఎల్ ఎస్సీ రాపెల్లి రవీందర్ తెలిపారు. త్వరలో అందుబాటులోకి సీఎంసీ వైద్య సేవలు. డిచ్పల్లి. విత్తనాలు కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి, రైతులు సాగు ఖర్చు తగ్గించుకోవాలి. జీపీఓ పరీక్ష కేంద్రం వద్ద సెక్షన్ 163 అమలు. యాదాద్రి జిల్లా ఆరోగ్య శాఖ ఏడీగా చేపూర్ వాసి. క్రైమ్ కన్నర్ వార్తలు చూసుకున్నట్లయితే విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టిప్పర్ బిక్కును. ట్రాక్టర్ పట్టివేత సిరికొండ. నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం రుద్రూర్. అనుమానితులు ఉంటే సమాచారం ఇవ్వండి. తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేసిన కొడుకు. అయ్యపల్లి తాండాలో దారుణం చోటు చేసుకుంది. పెచ్చులోడిన డబులింటి పైకప్పు. చిన్నారికి గాయాలయ్యాయి బాల్కొండలో. బాలిక అదృశ్యమైన ఘటన లింగంపేట పరిధిలో చోటు చేసుకుంది. వర్షానికి కూలిన ఇల్లు. రుద్రూర్. కుక్కల దాడిలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ వృద్ధురాలు. బంగారు నగల కోసమే మహిళ హత్య జరిగిన ఘటన గాంధారి పరిధిలో చోటు చేసుకుంది. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే వదలని వర్షం అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా
జోరు వాన అత్యధికంగా నవ్విపేటలో 48.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. వర్షాలతో పలు చోట్ల తడిసిన ధాన్యం దెబ్బతిన్న సజ్జ పంట. దిక్కుతోచని స్థితిలో రైతులు. ఎస్ఆర్ఎస్పీకి మొదలైన ఇన్ఫ్లో. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అధికారులు తక్షణమే కొనుగోలుకు చర్యలు చేపట్టాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మహిళా శక్తికి అహల్యాబాయి స్ఫూర్తి. అర్బన్ ఎమ్మెల్యే భీమ్గల్లో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ. గ్రామ పాలనా అధికారి ఎంపిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వెల్లడి. పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS అమలు. సిపి తెలిపారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి. వర్షాలకు ముందే పనులు చేసేందుకు ఏర్పాట్లు. డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు చేసిన కార్పొరేషన్ అధికారులు. ఇంటర్ మొదటి సంవత్సరం మిగిలిన సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్. విద్యార్థుల సర్వతో ముఖ అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తెలిపారు. ఇందిరా మహిళలకు భూమి పూజ. వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సీనియర్ సివిల్ న్యాయాధికారి. అవసరం మేరకు రసాయన ఎరువులను వినియోగించాలి. రుద్రులో కార్డెన్ సర్చ్. తండ్రిని చంపిన తనయుడు. లింగంపేట్ హనుమానాలయంలో భజన. బీర్కోర్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం. బ్రహ్మంగారి ఆలయంలో పూజలు నిర్వహించారు. గాంధారి. ముగిసిన ఉపాధ్యాయ శిక్షణ. నవ్విపేట్. జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్మూర్ పరిధిలో చోటు చేసుకుంది. అలాగే అంతంపల్లిలో టిప్పర్ తగిలి విరిగిన విద్యుత్ స్తంభం. బిక్కునూరులో చోరీకి యత్నించిన 2 వ్యక్తులకు దేహశుద్ధి చేశారు. కామారెడ్డిలో ఆయిల్ ఫామ్ తోటలో వేలాడుతున్న కరెంటు వైర్లు. మోర్తాన్ మండల కేంద్రంలోని టక్కురివాడ శివార్లో ఆయిల్ ఫామ్ తోటలో కరెంటు వైర్లు వేలాడుతుండటంతో రైతులు భయపడుతున్నారని చెప్పేసి వార్తొచ్చారు. కల్వకుంట్ల కుటుంబం కాదు, కలహాల కుటుంబం. ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్. బోధన్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. ఆంక్షించారు. రేషన్ షాపులలో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. నవ్విపేటలో ఆవార్తించారు. ఘనంగా రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండల మాధవనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 శనివారం ఘనంగా నిర్వహించారట. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూస్తే పాలిసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారట. సారంగపూర్ ఆలయ పూజ సామాగ్రి వేలం. పెద్ద ఎత్తున పాల్గొన్న వ్యాపారులు. ఘనంగా PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారట. కేక్ కట్ చేసిన నాయకులు తాహిర్బేన్ అందాన్, కేశవేను. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అల్పాహారం. కమ్మర్పల్లి నూతన తహసీల్దార్లకు కలిసిన నాయకులు. విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలి. అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేశారు. అలాగే ఇస్లాంపూర్లో తాగునీటి ఎద్దడి. జిల్లా సమైక్య ఎంపీడీ DPMలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు. క్రీడా అకాడమీకి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానం. పార్టీ అధినేత కేసీఆర్కు కవిత రాసిన లేఖను సమర్థిస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి దర్పలి. సమస్యల పరిష్కారం కోసం రైతాంగం పోరాటాలకు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆవార్తించారు. పేదలకు వైద్య సేవలు అందించేందుకు CMC కృషి. భవిత కేంద్రాలకు నిధులు విడుదల. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి భవిత కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు CMO శ్రీనివాసరావు తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే జాతీయ పక్షి జాడేది. కరువైన భద్రత. స్థిర ఆవాసం లేకపోవడంతో ఆగమాగం. పులాంగ్ వాగు వెంట కానరాని మయూరం. ఇష్టరీతిన నిర్మాణాలతో వన్యప్రాణికి భారీ ముప్పు. రోజు రోజుకి కనుమరుగవుతున్న నెమల సంతతి పట్టించుకొని అటవీ శాఖ అధికారులు. అన్నదాతలను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల కష్టాల కన్నా అందాల పోటీలు ఎక్కువయ్యాయా? ధాన్యం కొనేవారు లేక గోసపడుతున్న కర్షకులు. అకాల వర్షాలకు తడుస్తున్న వడ్లు. తడిసిన ధాన్యాన్ని కూడా సర్కారే కొనుగోలు చేయాలి. ₹500 బోనస్ వెంటనే చెల్లించాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారట. ఒకేసారి 3 నెలల రేషన్. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్. 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులు ఒకేసారి పొందవచ్చని పేర్కొన్నారట. రుద్రూర్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్. JNC కాలనీలో సోదాలు. సరైన ధ్రువపత్రాలు లేని 97 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. స్పందించారు. తాగునీరు అందించారు అనే వార్తిచ్చారు. ప్రాజెక్టులకు స్వల్పంగా పెరిగిన వరద. మోర్తాన్. ధాన్యం కొనాలని రోడెక్కిన అన్నదాతలు. 20 రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని ఆగ్రహం. రెండో పెళ్లికి సిద్ధపడ్డాడని తండ్రిని చంపిన తనయుడు. లింగంపేట మండలం అయ్యపల్లి తాండాలో ఘటన చోటు చేసుకుంది.
జిల్లాలో మోస్తారు వర్షం కురిసింది. రుద్రూర్ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. సైబర్ నేరాలపై ఉపాధ్యాయులకు శిక్షణ విధించారు. రుద్రూర్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్తో అధిక లాభాలు జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పంట సాగులో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి. ఉచిత మెగా వైద్య శిబిరం డిచ్పల్లి. ముగిసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం రుద్రూర్. వరల్డ్ ఇస్లాంపూర్ కాలనీలో నీటి ఎద్దడి. శిక్షణ అనుభవాలతో విద్యా బోధన చేయాలి. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై విచారణ జరిపించాలి. అనర్వులకు ఇళ్ల రుణాలు మంజూరు చేశారనే ఆరోపణ. సబ్ కలెక్టర్లకు వినతి పత్రం అందజేసిన నర్సాపూర్ గ్రామస్తులు. బోధన్ డివిజన్లో మోస్తారు వర్షపాతం నమోదు. చినుకు పడితే చిత్తడి. సాటాపూర్ సంతలు తప్పని తిప్పలు. గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చూడాలి అని చెప్పేసి అవార్డు తెచ్చారు. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.